హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనం ఇంకొక వెరైటీ ఆఫ్ శారీ కుచ్చు చూద్దాము. ఇవి క్లాత్తో తయారు చేస్తాము ఈ కుచ్చుల్ని. సో ముందుగా ఒక క్లాత్ తీసుకోవలసి ఉంటుంది. ఇక్కడ నేనైతే నా దగ్గర ఉన్న ఒక క్లాత్ తీసుకున్నాను, జస్ట్ బ్లౌజ్ పీస్ మెటీరియల్ లాంటిది. ఇది కొద్దిగా సిల్క్ టించ్తో ఉంది. మనం ఎనీ మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు దీనికి. సో ఇలా తీసుకున్న తర్వాత కొన్ని ఫోల్డ్స్ లాగా దాన్ని పెట్టి దాని మీద ఏదైనా ఒక రౌండ్గా ఉన్న బాక్స్ లాంటిది పెట్టి మనం దాన్ని డ్రా చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఒక పౌడర్ డబ్బా ఉన్నంత దీన్ని సర్కిల్ని డ్రా చేశాను. సో ఇలా సర్కిల్ని డ్రా చేసిన తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పొరలు కదిలిపోకుండా ఉండడానికి, అన్నీ ఈవెన్గా రావడానికి మధ్యలో జస్ట్ ఒక 2 పిన్స్ పెట్టేసి అప్పుడు దాన్ని కట్ చేసామంటే మనకి ఈజీగా ఉంటుంది కటింగ్ అన్నది. సో ఆ రకంగా నేను దీన్ని కట్ చేస్తున్నాను. సో ఒకటి మనం ఇలా పొరల మీద కట్ చేయడం వల్ల ఏంటంటే ఎట్ ఏ స్టిచ్ మనకి చాలా కట్ అయిపోయి వచ్చేస్తాయి. సో మనకి ఈజీగా కూడా ఉంటుంది. సో ముందుగా దీన్ని రౌండ్గా కట్ చేసేద్దాము. సో చూస్తున్నారు కదా, దీన్ని కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనకి ఇలాగా కట్ అయిన వాటిని సపరేట్ చేసుకుని ఒక్కొక్క దాన్ని తీసుకుని ఒక ట్రయాంగిల్ షేప్లో మనం దీన్ని ఈ రకంగా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇది జస్ట్ మనకి కొద్దిగా సిల్క్ మిక్స్డ్ క్లాత్ కాబట్టి జారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది మనం స్టిచ్ చేసినప్పుడు. అందుకని నేను ఒక పిన్ దానికి పైన పెట్టేశాను. సో అప్పుడు అది ఇంకా కదలకుండా షేప్ అట్లాగే ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఏ కలర్ క్లాత్ అయితే ఉంటుందో అదే కలర్ థ్రెడ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను కదా, అందుకని గ్రీన్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకుని దాంతో చాలా స్మాల్ బీడ్స్ని మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా చేయడమో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక 2 టైమ్స్ గట్టిగా నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ చిన్న బీడ్స్ చూస్తున్నారు కదా, మనకి ఎందుకంటే మనకి కుచ్చు చిన్నది కుడుతున్నాం కాబట్టి బీడ్స్ కూడా చిన్నవి వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఒక 3 బీడ్స్ తీసుకుని ఇలాగ థ్రెడ్లోకి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్కించుకున్న తర్వాత జస్ట్ పక్కనే మనం మళ్ళా నీడిల్ని పైకి తీయాల్సి ఉంటుంది కింద నుంచి. సో ఇలా తీస్తే మనకి ఒక చిన్న ట్రయాంగిల్ లాగా పూసలు స్టిచ్ అవుతాయి. సో ఇప్పుడు సైడ్నున్న పూసలోంచి మళ్ళా థ్రెడ్ని బయటికి తీసి ఇంకొక 2 పూసలు ఈ థ్రెడ్లోకి ఎక్కించాల్సి ఉంటుంది. ఒక 2 పూసలు ఎక్కించాలి. ఇలా ఎక్కించిన తర్వాత మళ్ళీ దాన్ని మనం క్లాత్లోంచి నీడిల్ని పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల మనకి ట్రయాంగిల్ అన్నది ఏర్పడుతుంది. ఈ రకంగా మనం ఏంటంటే సైడ్లో ఉన్న బీడ్లోంచి నీడిల్ని పైకి తీయాలి. అలాగే ఒక 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. మళ్ళీ క్లాత్లోంచి తీయాలి. మొత్తం ఈ ప్రొసీజర్ని రిపీట్ చేస్తూ మనం కార్నర్ దాకా ఈ రకంగా కుట్టుకోవాల్సి ఉంటుంది. సో అది కుట్టేద్దాము.
ఇవి చాలా అందంగా ఉంటాయి. వీటిని మనం శారీస్కి కుచ్చుల కింద కుట్టుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటాయి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మనం అన్నీ ఒకసారి రెడీ చేసుకుని ఫైనల్గా మనం చీర కొంగుకి కుట్టేసుకోవచ్చు. సో మొత్తం అంతా స్టిచ్ చేసేయడం అయిపోయింది. ఇప్పుడు జస్ట్ కార్నర్ దగ్గర ఉన్న థ్రెడ్ని కట్ చేసి తీసేద్దాము. చూస్తున్నారు కదా, కిందని ఈ రకంగా మనం బీడ్స్ తోటి స్టిచ్ చేసేసాము. ఇప్పుడు ఇలాగే సైడ్ని కొద్దిగా ఓపెన్ ఉంది కదా, దీన్ని మనం గ్లూ పెట్టి అంటించేద్దాము ఫ్యాబ్రిక్ గ్లూ తోటి. సో ఈ రకంగా మన టాజిల్ రెడీ అయిపోయింది. ఇలాగా మొత్తం అన్నీ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఎప్పుడు చూపించే విధంగానే ఒక చిన్న క్లాత్ తీసుకుని దాని మీద మీకు చూపిస్తాను. సో ఈ శాంపిల్ పీసెస్ మీద ముందే చెప్పాను కదా మనకు కుట్టుకుంటే బాగుంటుందని. వీటికి చిన్న చిన్న కాసులుగా నేను యూజ్ చేస్తున్నాను. సో అవొక కొన్ని తీసుకున్నాను. అలాగే కొద్దిగా బిగ్ సైజ్ బీడ్స్ ఇవి కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు ఎలాగ మనం అటాచ్ చేయాలి అన్నది చూద్దాము. సో ముందుగా మనం కార్నర్ దగ్గరికి నీడిల్ని తీసి అక్కడ ఒక నాట్ వేసుకోవాలి, కొద్దిగా టైట్గాను. సో ఇలాగా నాట్ వేసిన తర్వాత జస్ట్ బాగా కొంచెం టైట్గా వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక చిన్న స్మాల్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇది స్మాల్ బీడ్ ఎక్కించిన తర్వాత నెక్స్ట్ ఒక బిగ్ బీడ్ ఎక్కించాలి నేను చూపిస్తున్న విధంగా. మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్ ఎక్కించుకోవాలి. సో ఇలా ఎక్కించిన తర్వాత ఒక చిన్న స్మాల్ బీడు, ఒక బిగ్ బీడు, ఒక స్మాల్ బీడు. ఇప్పుడు ఈ మనం కుట్టిన ఇది ఉంది కదా, ఈ కుచ్చు, దీన్ని మనం ఈ రకంగా కుట్టాలి. ఇప్పుడు కాసును తీసుకుని ఈ కాసును కూడా మనం దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత మళ్ళా దానికి టైట్గా నాట్ వేసి ప్రతి బీడ్లోంచి దాన్ని తీసి పైకి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత పైన మనం ఏంటంటే కిందకి దింపేసి క్లాత్లోంచి ఒక నాట్ వేసేయాలి. సో ఇది కంప్లీట్గా సెక్యూర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా కుట్టేసుకోవాలి. అలాగే బ్యాక్కి జస్ట్ ఒక నాట్ వేసేసుకోవాలి. సో ఇక్కడికి మనది స్టిచ్ చేసేయడం అయిపోతుంది. ఈ రకంగా మనం మొత్తం అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మొత్తం అంతా స్టిచ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. సో మనది ఒక కుచ్చు కుట్టేయడం అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఉంటుంది. ఇలాగా మొత్తం మనమంతా కొద్దిగా 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచెస్ గ్యాప్లోని మనం కుట్టేసుకోవాలి. సో ఫైనల్గా ఇలా కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.